విన్నర్ ఆఫ్ ద వీడియో కంగ్రాచులేషన్స్ బ్రో, ఇది వచ్చి తీసుకోండి. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మళ్ళీ తిరిగి వచ్చేసిన నేను డానీ పెట్స్ అండ్ కెనల్ షాప్కి, మన అందరి ఫేవరెట్ షాప్ గైస్. ఐ నో మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు విన్నర్ ఎవరిని అనౌన్స్ చేయబోతున్నాం అనేది. సో విన్నర్ని అనౌన్స్ చేస్తాం. ఎప్పుడు అనౌన్స్ చేద్దామన్నా? విన్నర్స్ ఇప్పుడే చేద్దాం, కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్, పెద్ద టాస్క్ ఇది. చాలా మంది లైక్స్ పెట్టారు, కానీ ఒక్కళ్ళకి ఇవ్వడం వేరేళ్ళకి ఇవ్వకపోవడం చాలా ఎట్లా అనిపిస్తుంది. సో మేమేం డిసైడ్ చేసినాం అంటే, ఇప్పుడు ఇంత కండిషన్ ఏముండే, లెస్ లైక్స్ డానీ వైజెడ్ కామెంట్ ఉండాలి అని, దట్ వాజ్ అ కండిషన్ కదా. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే, డానీ వైజెడ్ కామెంట్తో పాటు ఇంకా ఏదైనా వాడు ఐ నీడ్ దిస్ పప్పి అని ఒక జెన్యున్ కామెంట్ ఉంది కదా, ఆ కామెంట్ని పికప్ చేయబోతున్నాం అనమాట. లైక్స్ అయితే అన్నిటికీ లైక్స్ ఉన్నాయి, 0 లైక్స్ అనేది ఏం లేదు కాబట్టి. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ లైక్ దట్ గైస్. ఇప్పుడు ఈ ప్రాసెస్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత విల్ స్టార్ట్ అన్నమాట. సో అప్పుడు మీకు చెప్తాము. సో ఈ మొత్తం వీడియో చూస్తుండండి, ఎక్కడైనా విన్నర్ పేరు ఉంటుంది ఈ వీడియోలో, ఓకేనా? సో ఈరోజు ఏ పప్పితో స్టార్ట్ చేద్దాం మనం? ఎప్పుడో రెగ్యులర్గా కాకుండా ఈసారి కొద్దిగా డిఫరెంట్ యూనిక్ బ్రీడ్ తీసుకున్నాం, ఎగ్జాటిక్ బ్రీడ్. వెల్స్ కార్గీతో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో గైస్ చూసుకోవచ్చు, వెల్స్ కార్గీ వచ్చేసింది. అన్న సంథింగ్ అబౌట్ దిస్ పప్పీ. ఇదేంటి స్మాల్ బ్రీడ్ కేటగిరీలో వస్తుంది. ఓకే, అది చాలా ప్లేఫుల్ ఉంటుంది అండ్ గార్డింగ్ చేస్తుంటుంది. చిన్నది, ఫ్రెండ్లీ ఉంటుంది, కిడ్స్ ఫ్రెండ్లీ, స్మాల్ బ్రీడ్ ఉంటుంది, ఈజీ టు మెయింటైన్, అపార్ట్మెంట్ కల్చర్కి బాగుంటుంది, కొద్దిగా యూనిక్ ఉంటుంది బ్రీడ్. ఇది పెరిగినాక మంచిగా ఉంటుంది. చిన్నప్పుడు అంత క్యూట్నెస్ ఉంటుంది, కానీ పెరిగినాక చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏజ్ ఎంత అన్న దీనికి? ఇది వచ్చేసి 2 months పప్పి ఏజ్ వచ్చేసి. 2 months, 55 days, 55 days, 8 weeks, 55-60 days అంట. ఆల్మోస్ట్ చూడొచ్చు, ఆల్రెడీ చాలా పెరిగింది అనమాట. అన్న నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు ఈ పప్పిని మన స్టోర్లో. సో యూనిక్ ఏంటి ఇంకా? ఇది ఎగ్జాటిక్ బ్రీడ్. ఇది ఓకే, ఇది ఎగ్జాటిక్ బ్రీడ్, చిన్న స్మాల్ బ్రీడ్, ప్లేఫుల్ ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి గైస్, ఐస్ చూడండి. వాట్ రియలీ అట్రాక్ట్స్ మీ ఇస్ ది ఐస్ అనమాట. ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఈవెన్ ద కలర్ కాంబినేషన్, లైక్ బ్రౌన్ అండ్ ద వైట్, లైట్ బ్రౌన్. అండ్ ఇంకోటి థింగ్ మనం నోటీస్ చేయొచ్చు అన్న, వీటి ఇయర్స్ ఎరెక్ట్ అయ్యి, ఎరెక్ట్ అంటే జనరల్గా అలానే ఉంటాయా? అంతే ఎరెక్ట్ అయి ఉండాలి. ఓకే, దీని ఇయర్స్ అనేది ఎరెక్ట్ అయి ఉండాలి. ఆ ఎరెక్ట్ ఉండడం వల్ల చాలా యూనిక్గా కనిపిస్తుంది ఆ పప్పి, బికాస్ ఆఫ్ ఇట్ బీయింగ్ ఎరెక్టెడ్ లైక్ దాట్. వీటి మెయింటెనెన్స్ కూడా సేమ్ అదర్ పప్పీస్ లాగా ఉంటుంది. సేమ్ వ్యాక్సినేషన్స్, అన్నిటికీ సేమ్ వ్యాక్సిన్స్ ఉంటుంది. ఇనిషియల్లీ పప్పి ఫుడ్ పెట్టాలి, ఆఫ్టర్ 6 months హోమ్ మేడ్ ఫుడ్ పెట్టుకోవచ్చు. అండ్ దీనికి షెడ్డింగ్ ఉంటుందా? షెడ్డింగ్ అనేది న్యూట్రిషన్ తగ్గితే షెడ్డింగ్ ఉంటుంది. ఓకే, న్యూట్రిషన్ తగ్గొద్దు. ఓకే, కానీ కంపేర్ టు అదర్ బ్రీడ్స్ కొద్దిగా తక్కువ ఉంటుంది, చాలా బెస్ట్ ఉంటుంది. అండ్ మాక్సిమం హైట్ అండ్ వెయిట్ ఎంత పెరుగుతుంది? హైట్ వచ్చేసి మనకి మీకు బీగిల్ కన్నా ఇంకా తక్కువ ఉంటుంది, చిన్నగా ఉంటుంది. సెడ్జుకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఓకే, మీకు ఆల్మోస్ట్ ఒక 1 feet అట్లా. ఇట్స్ మీడియం బ్రీడ్ కదా? స్మాల్ బ్రీడ్ 1 feet హైట్ ఉంటుంది, కొద్దిగా లెంతీగా ఉంటుంది, లెంతీగా చబ్బీగా ఉంటుంది పెరిగిన. ఫైనలీ ప్రైస్ అనేది ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఈ బ్రీడ్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. ఓకే, స్టార్ట్స్ ఫ్రమ్ 40 goes up to 65,000 దాకా. 40 నుంచి 60, 65 దాకా. 65 దాకా. 65 బికాస్ ఇట్స్ ఎగ్జాటిక్ బ్రీడ్. ఏమైనా ఎప్పుడైనా ఇంపోర్ట్, ఇప్పుడు కొత్త బ్రీడ్స్ బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మన కరెన్సీ నుంచి డాలర్స్ చాలా ఎక్స్పెన్సివ్ కదా. సో ఇంపోర్ట్ చేసుకునే అన్ని లాక్స్లో వెళ్ళిపోతాయి. దాని బ్రీడ్ ఏమవుతుందని అంటే, బ్రీడ్ అనేది ఆ లాక్స్లో ఇప్పుడు ఒక్కొక్క డాగ్ని 5 lakhs 6 lakhs పెట్టి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని పెంచి దాని పప్పీస్ ఏమంటే కొద్దిగా దానికి రికవరీ కావాలి కదా. ఆ బ్రీడర్ అంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, నేను ఎగ్జాటిక్ బ్రీడ్ని బయట నుంచి తెప్పించినప్పుడు, సో పప్పీస్ అనేది ఉంటుంది స్టార్టింగ్. సో బ్రీడ్ అయ్యి చాలా ఇక్కడ ఇండియాలో చాలా బ్రీడ్ అవుతాయి కదా, అప్పుడు ప్రైస్ అనేది కొద్దిగా తగ్గుతుంటాయి. ఇంతకుముందు పొడవులు 1.5 lakh ఉండే 2 years బ్యాక్. ఇప్పుడు ఎంత 60,000, రైట్, 50 to 60 ఇన్ బిట్వీన్ నడుస్తుంది, 50 to 60. సో ఇన్ ద వే బ్రీడింగ్ ఎక్కువ అవుతున్న కొద్దికి చాలా పప్పీస్ వస్తుంటాయి కాబట్టి ప్రైస్ కూడా డౌన్ అవుతుంది. జస్ట్ లైక్ షిట్జు చూస్తున్నాం, షిట్జు కూడా డౌన్ ఉంది ఇప్పుడు. సో మోర్ బ్రీడింగ్ అవుతున్న కొద్దికి ఆ బ్రీడ్ అనేది రేర్ బ్రీడ్ ఎక్స్పెన్సివ్, ఎగ్జాటిక్ బ్రీడ్స్ అన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మీకు కొంచెం మీ పక్కన ఎవరికన్నా కొంచెం డిఫరెంట్గా పప్పీ కావాలి, రేర్ పప్పీ కావాలంటే యూ కెన్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పప్పీస్ అనమాట. సో యాస్ దట్స్ అబౌట్ ద పప్పీ. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. గోల్డెన్ రిట్రీవర్ ఇస్ అ ఫ్రెండ్లీ బ్రీడ్. ఓకే, ఎవరైనా పెంచుకోవచ్చు, ఫస్ట్ టైం ఓనర్స్ అయినా. చాలా ఫ్రెండ్లీ ఉంటుంది, యాజ్ ఎ కంపానియన్గా చాలా ప్లేఫుల్ ఉంటుంది.
అండ్ అన్న లైక్ అగైన్ చాలాసార్లు చెప్తుంటారు గోల్డెన్ రిట్రీవర్ ఇస్ ద వరల్డ్ ఫేవరెట్ డాగ్ అని. వాట్ యూ థింక్ ఇస్ ద రీజన్? అంటే మన ఇండియాలో కూడా చాలా పాపులర్, ప్రతి ఇంట్లో మనం ఆల్మోస్ట్ చూస్తుంటాం. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే చాలా మంది గోల్డెన్ రిట్రీవర్ ప్రిఫర్ చేస్తారు? ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, హ్యాండ్సమ్ లుక్. అంటే ఎట్లుంటుందంటే దీని బిహేవియర్ చాలా ఫ్రెండ్లీ, చాలా కూల్, అండ్ బ్యూటిఫుల్ లుక్ కూడా చాలా చూడడానికి బాగుంటుంది. దాని బిహేవియర్ అంతకన్నా ఇంకా బాగుంటుంది, లుక్ వైజ్ కాకుండా దాని బిహేవియర్ ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ దిస్ పప్పీ షో క్వాలిటీ పప్. ఇది షో క్వాలిటీ పప్పీ. షో క్వాలిటీలో ఇంపోర్ట్, ఫాదర్ ఇంపోర్ట్, బోన్ సైజ్ హ్యూజ్ సైజ్ ఉంటుంది, హెవీ హెడ్ సైజ్ పెద్దగా. ఎప్పుడు నేను క్వాలిటీ చెప్తుంటా. చాలా మందికి ఏంటంటే ఎడ్యుకేట్ చేద్దామని నేను చూస్తుంటే కుక్కలు కూడా అంటే డాగ్స్లో కూడా క్వాలిటీస్ ఉంటాయా అని కొంతమంది తెలియని వాళ్ళు అడగడము. 100% ఉంటాయి. మీకు డాగ్స్ని పెరిగినాక కొన్ని అబ్జర్వ్ చేస్తుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంటుంది. అండ్ బోన్ సైజ్ అయినా, హెడ్ సైజ్ అయినా, ఇయర్స్ అయినా లాంగ్ ఉంటుంది, మజిల్ కూడా. ఇదంతా క్వాలిటీ. కోట్ ఇది కోట్ అందరికీ నేను నాలెడ్జ్ ఇస్తుంటా, అంటే అర్థం చేసుకునేటోళ్ళు అర్థం చేసుకుంటారు. ఇది అనటామీ ఉంటుంది. దీని అనటామీ కరెక్ట్, ఎంత హైట్ ఎంత పెరగాలి అంతే పెరుగుతాయి. మరీ ఓవర్ వెయిట్ ఉండదు, మరీ షార్ట్ ఉండదు. సో ఎక్స్ట్రాడినరీ ఉంటుంది బోన్ సైజ్. కోట్ అనేది హెవీగా వస్తుంది. కోట్ కూడా మంచి గుడ్ లుకింగ్ ఉంటుంది. ఎంత గోల్డెన్స్కి కోట్ అనేది హెవీ ఉంటే, లెంతీ కోట్ ఉంటే దాని లుక్ అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో షో క్వాలిటీ ఈజ్ అవుట్ స్టాండింగ్ వస్తుంది. అండ్ గుడ్ క్వాలిటీ కూడా సిమిలర్ ఉంటుంది, ఒక 10-20% డిఫరెన్స్ అంతే. సో ప్రైజెస్, ఈ బ్రీడ్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఓకే, ఈ బ్రీడ్ 30,000 to 35,000 ఉంటుంది షో క్వాలిటీలో. మేల్లో, ఫీమేల్ 25 వరకు వస్తుంది. అండ్ గుడ్ క్వాలిటీ వచ్చేసి 25 to 30 లోపల ఉంటుంది గుడ్ క్వాలిటీ. నార్మల్ పెట్ క్వాలిటీ 20,000లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు 20,000 అనగానే వీడియోలో చూసి 20 అంటారు, షో క్వాలిటీ అడుగుతారు కొంతమంది ప్రాపర్గా వినకుండా. సో డిపెండ్స్ ఆన్ క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉంటాయి. మీరు ఎంత పే చేస్తున్నారో మీకు ఆ వర్త్ ఉంటుంది. అది ఓకే. జనరల్గా అందరి దగ్గర దొరికేటి ఏంటంటే నార్మల్ క్వాలిటీ అమ్మేస్తారు, గుడ్ క్వాలిటీ అని చెప్పేసి. పెట్ క్వాలిటీ అంటే దానిలో పెరిగినాక ఏమవుతుంది, ఫర్ తక్కువ ఉంటుంది, బోన్ సైజ్ తక్కువ ఉంటుంది, హెడ్ సైజ్ కొంచెం మూత వస్తుంది, లుక్ వైజ్ బాగుండదు. అండ్ వెయిట్ అవుతుంది సార్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 55 days. 55 days, ఆల్మోస్ట్ 55 days. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, మంచి థాయిలాండ్ ఇంపోర్ట్. ఓకే, ఫాదర్ థాయిలాండ్ ఇంపోర్ట్. అంటే జనరల్గా 55 days మనం పప్పీస్ చూస్తూ ఉంటాం, మరింత వెయిట్ పెరగవు. షో క్వాలిటీ అయితే దాని లుక్, బిల్డ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా హెవీ ఉంటుంది. ఓకే ఓకే, బిల్డ్ సిస్టమ్ హెవీ ఉంటుంది దానివల్ల అనుకుంటా. 55 days. మీకు ఏదైతే క్వాలిటీ అంటే క్వాలిటీ ఇస్తాం ఇక్కడ, క్వాలిటీ ఇస్తాము. అండ్ ఇంకోటి చాలాసార్లు మనం మాట్లాడినాం అన్న, దట్ గోల్డెన్ కి ఫైనల్ కలర్ వచ్చేసి మన ఇయర్ కలర్. ఇది ఫైనల్ కలర్ కాదు. ఎప్పుడైనా గోల్డెన్స్ కి చాలా మందికి ఎంత చెప్తున్నారు, చిన్నప్పుడే డార్క్ అని అంటారు. చిన్నప్పుడు డార్క్ ఉండదు, కొన్ని ఉంటాయి. కొన్ని ఎట్లా అంటే బ్లడ్ లైనేజ్ బట్టి ఉంటాయి. సో దిస్ ఇస్ నాట్ అ ఫైనల్ కలర్. ఇది ఫైనల్ కాదండి. ఇది పెరిగినాక ఈ కలర్లోకి వస్తుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 to 6 months. అప్పుడు మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ద పప్పీ కోట్ విల్ షెడ్. పోయి అడల్ట్ కోట్ వచ్చినప్పుడు కలర్ విల్ గెట్ చేంజ్. ఎట్లా చేంజ్ అవుతుందనే డౌట్ ఉంటుంది. ఏమవుతుంది అంటే పప్పీ కోట్ షెడ్డింగ్ అయిపోతుంటుంది. పోయి అడల్ట్ కోట్ వచ్చినప్పుడు కోట్ అనేది డార్క్ అయి వస్తుంది. 100% వస్తుంది. మీరు గూగుల్లో కూడా. ఎన్ని మంత్స్ తర్వాత ఇది షెడ్డింగ్ స్టార్ట్ అవుతుంది? సెమీ అడల్ట్ ఉన్నప్పుడు ఒక 5-6 months తర్వాత, 4 to 6 months ఇన్ బిట్వీన్ ఎక్కడైనా కావచ్చు, షెడ్ అవుతుంటుంది. షెడ్ అయ్యి అడల్ట్ కోట్ వచ్చినప్పుడు కలర్ స్లోగా చేంజ్ అవుతుంది. ఒక 6-7 monthsలో చేంజ్ అయిపోతుంది. 6-7 monthsలో మొత్తం చేంజ్ అవుతుంది. కలర్ పోతుంటుంది, పోయి వస్తుంటుంది, వేరే కలర్లో టర్న్ అయిపోతుంది. ఫైనల్ కలర్ ఏదైతే మనకి ఇయర్ కలర్ ఉంటుందో అది ఎన్ని మంత్స్ తర్వాత వస్తుంది? లేదంటే ఆఫ్టర్ 6-7 months తర్వాత అయిపోతుంది. ఎందుకంటే షెడ్డింగ్ కానీ కొంత టైం తీసుకుంటుంది, హెయిర్ గ్రోత్ కానీ కొంత టైం తీసుకుంటుంది. సో అప్పుడే కదా గ్రోత్ వచ్చినప్పుడే కలర్ కూడా కనిపిస్తుంది. సో ఇట్ టేక్స్ ఇన్ 2 monthsలో ప్రొసీజర్. ఇదంతా ప్రాసెస్ ఒక 2-2.5 months ప్రాసెస్. అండ్ అఫ్ కోర్స్ మనం ఫుడ్ గురించి చాలాసార్లు మాట్లాడుతుంటాం, దట్ వీ హ్యావ్ టు గివ్ హెల్తీ ఫుడ్, పప్పీ ఫుడ్ ఇనీషియల్గా. అండ్ చాలామంది ఈ మధ్య అయితే ఏం చేస్తున్నారు, నేను కూడా అబ్జర్వ్ చేసిన అంటే అన్న, ఇంట్లో వచ్చేసి పప్పీ ఫుడ్ కన్నా వాళ్ళ ఓన్ ఫుడే ఎక్కువ ఇస్తున్నారు. సో వాట్ డూ యూ సే అబౌట్ దట్? ఓన్ ఫుడ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే ఓన్ ఫుడ్లో ఏవి ఇవ్వాలో అవే ఇవ్వాలి. అంత తెలియకుండా ఇప్పుడు పెద్ద డాగ్స్ పెట్టేది పప్పీస్కి పెడితే ఇండైజెషన్ అయిపోతుంది. ఇండైజెషన్ లూజ్ మోషన్స్ అయిపోతుంది, పప్పీ అండ్ డీహైడ్రేట్ అయిపోతుంది, డయేరియా వస్తుంది. సో ప్రాపర్గా ఏది డైజెస్ట్ అవుతుందో ఆ ఫుడ్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, బెటర్ ఏంటంటే ఒక 2 months, అట్లీస్ట్ ఒక 2 months పప్పీ స్టార్టర్స్ పెట్టుకోండి.
ఆఫ్టర్ 2-3 మంత్స్ తర్వాత ఒక కొద్దిగా పెద్దగా అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా పెరుగుతుంది, డైజెషన్ కెపాసిటీ పెరుగుతున్న కొద్దిగా చిన్నప్పుడు క్వాంటిటీ కొద్దిగానే తింటుంటుంది. ఎట్లా పెరుగుతుంటుందో కొద్ది క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. సో డైజెషన్ సిస్టమ్ కూడా పెరుగుతుంటుంది పప్పీకి. ఆఫ్టర్ 3-4 మంత్స్ తర్వాత యూ కెన్ స్టార్ట్ హోమ్మేడ్ ఫుడ్ 1 టైం ఇచ్చుకుంటే పప్పీ ఫుడ్ కూడా ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత హోమ్మేడ్ ఫుడ్ కూడా మొత్తం తీసుకెళ్ళచ్చు. అయినా హెల్త్ని కూడా అలా మెయింటైన్ చేయాలంటే మీరు వాకింగ్ కూడా తీసుకెళ్ళాలి. సో రెగ్యులర్గా ఆఫ్టర్ 4 మంత్స్ తర్వాత ఈ బ్రీడ్కి వాకింగ్ రిక్వైర్డ్. మంచిగా డైలీ ఒక 5-10 minutes బ్రష్ చేస్తే మంచిగా నీట్గా ఉంటుంది. అట్లా గ్రూమ్ చేసుకుంటే బాగుంటుంది. And Anna, so as usual, I'm sure maintenance cost and grooming cost, everything will be 2,000 per month. 2,000 to 3,000 in bike. 2,000 to 3,000. Depends on ఏ బ్రాండ్ ఇస్తున్నామో. ఇనిషియల్గా ఏంటంటే వ్యాక్సిన్ ఉంటుంది కదా, వ్యాక్సిన్ కాస్ట్ మంత్లీ ఒకటి ఉంటుంది. ఇనిషియల్ 4 vaccines ఉంటాయి, తర్వాత ఇయర్లీ వన్స్ ఉంటుంది. పప్పీ అనేది ఒకటే చెప్తున్నాను, పప్పీ తీసుకోవడం అంటే దానికి కొద్దిగా ఒక మంత్లీ ఒక 2,000 to 3,000 అయితే యూ నీడ్ టు స్పెండ్. అప్పుడే మీరు పప్పీ తీసుకోండి. తీసుకోవాలని కొంతమందికి ఆశ ఉంటుంది, నేను కాదనను. కాకపోతే దాని ఇన్కమ్ తీసుకోవడమే కాదు కదా, పప్పీని మెయింటైన్ కూడా చేయాల్సి వస్తుంది. సో మీరు మంత్లీ 2,000 to 3,000 ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్పెండ్, అంటే దాని వెనుక ఒక 2,000-3,000 ఖర్చు పెట్టాలనుకుంటే, అంటే మీరు పెట్టగలుగుతానే తీసుకోండి. ఎందుకంటే పెట్టాలి దానికి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది, వ్యాక్సిన్ వచ్చేసి ఒక 2 to 3 months ఉంటుంది. సో ఫైనల్లీ అన్న ప్రైస్ చెప్పాను కదా ఇంతకు ముందుకే, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. మళ్ళీ చెప్తున్నా, పెట్ క్వాలిటీ, షో క్వాలిటీ అనేది 30,000-35,000 ఉంటుంది. ఇంకా లైన్స్, ఇంపోర్ట్ లైన్స్ ఇంకా ఎక్స్పెన్సివ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ఇంపోర్ట్ చేసినాక దాని ఛాంపియన్స్ లీనేజ్ బట్టి ఉంటుంది. అండ్ మీకు గుడ్ క్వాలిటీ అయితే 25 to 30 మేల్ పప్పీ వస్తుంది. అండ్ ఫీమేల్ వచ్చేసి 20, 22, 25 ఇన్ బిట్వీన్. 18 to 22 వరకు గుడ్ క్వాలిటీ వస్తుంది. నార్మల్ క్వాలిటీ అయితే ఇంకా తక్కువలో వస్తాయి, అవి బయట అందరి దగ్గర దొరుకుతాయి. నార్మల్ క్వాలిటీ దట్ యూ విల్ గెట్ ఫర్ 18,000-20,000లో వస్తాయి మేల్స్. ఫీమేల్ 15,000 కూడా వస్తుంది. సో గైస్, దట్స్ అబౌట్ ద ప్యూర్ బ్రీడ్ గోల్డెన్ రిట్రీవర్ అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. అన్న, నెక్స్ట్ సిడ్జు అని ఏంటి కొత్త బెడ్ తీసుకొచ్చేసావు? ఏది బర్డ్ కొద్దిగా యూనిక్ ఉంటుంది కదా. ఇప్పుడు మన పప్పీస్ కూడా మధ్యలో డిఫరెంట్. మన దగ్గర ఎగ్జాటిక్ బర్డ్స్ కూడా ఉంటాయి కదా. మీ ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకొచ్చాం. పేరేంటన్నా బై ద వే? ఇది ఎక్లెటస్, ఇది మేల్ ప్యారెట్. ఇది మేల్ ప్యారెట్, హౌ బ్యూటిఫుల్. ఎక్లెటస్ చాలా బాగుంది. ఇందాక ఇక్కడ ఉంటే నేను తీమన్నాను, కాబట్టి తీశారు. ఇవేంటంటే ఇవి టేమ్డ్. ఇవి మనకి చేతిలో ఆడుకోవచ్చు, చేతిలో పెట్టుకోవచ్చు. కొంచెం ఎంత టైం కావాలంటే అంత టైం బయట కూడా పెట్టుకోవచ్చు. నార్మల్ మనం ఎటైనా వెళ్తున్నప్పుడు కేజ్లో కూడా పెట్టుకోవచ్చు. మా దగ్గర ఉన్నట్టు అన్ని బర్డ్స్ అంతే, అన్నీ మన తోటి టేమ్డ్ ఉంటాయి. చేతిలో ఇంట్లో వైల్డ్ ఉంటాయి, వైల్డ్ ఏమో కేజ్లో పెట్టే ఉంచాల్సి వస్తుంది. కానీ మన దగ్గర టేమ్ దొరుకుతాయి. మాక్సిమం 90% టేమే అంతా. సో మనం పెట్ తోటి ఇంటరాక్ట్ కావచ్చు. కొంతమంది డాగ్ని వాకింగ్ తీసుకెళ్ళడము, చాలా ఎక్కువ మెయింటెనెన్స్, బయటికి తీసుకపోవడం, ఫీడింగ్ పెట్టడం అదంతా ఉంటుంది కదా. వీటికి ఏంటంటే ఫీడింగ్, అదే ఫ్రూట్స్, సన్ఫ్లవర్ షీట్స్ ఉంటాయి, అవి పెట్టేసుకో. స్పేస్ కూడా ఎక్కువ అవసరం లేదు వీటికి. అక్కడ వెళ్ళిపోయింది చూడండి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర. ఆడుకునిద్దాం వీళ్ళిద్దరిని, సమ్ ఫన్. సో అన్న, సో హియర్ ఈజ్ అవర్ షిట్జూస్. షిట్జూస్ వచ్చేసాయి. షిట్జూ అన్న, సంథింగ్ అబౌట్ షిట్జూస్. బ్రో, షిట్జూస్ మీకు అందరూ తెలుసు, ఎవర్ గ్రీన్. చిన్న బ్రీడ్స్కి ఎవరికైతే స్పేస్ తక్కువ ఉంది, షెడ్డింగ్, ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉండదు వద్దు అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ సూటబుల్ బ్రీడ్ ఇది. అండ్ అఫోర్డబుల్ ఆల్సో. ప్రైస్ వచ్చేసి మీకు యూ విల్ గెట్ అ గుడ్ క్వాలిటీ, వెరీ గుడ్ క్వాలిటీ. 18,000 to 20,000 ఇన్ బిట్వీన్ ఉంటుంది. షో క్వాలిటీ అయితే 28-30 దాకా వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఉంటుంది బ్రో, 50 days ఉంటాయి. అండ్ ప్యూర్ బీట్ అంటూ ఉంటాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లియర్గా మనకి క్వాలిటీ కనిపిస్తుంది. జనరల్గా షిట్జూస్కి ఏంటంటే నోస్ బయట ఉండొద్దు అనమాట, ఇట్ షుడ్ నాట్ కమ్ అవుట్. సో చూడండి కరెక్ట్గా, యూ కెన్ సీ ఇట్ ఫ్రమ్ ద సైడ్ ఆల్సో ప్రాపర్గా. ఈవెన్ దిస్ పప్పీ ఆల్సో. సో కబీర్కి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అంటే పప్పీస్ గురించి చూసి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ కాదు, కబీర్ ఎక్స్ప్లెయిన్ చేసేది. లేదు అలా చెప్పండి, మీరే చెప్పాలి. దట్స్ గుడ్. నోయింగ్ ఈజ్ నాట్ బ్యాడ్. తెలుసుకోవడం తప్పేం కాదు కదా. సో నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తుంటా కదా, నాజిల్ అనేది, మూత అనేది లోపలికి ఉండాలా. లేదనుకోండి లాసప్సో మిక్స్ బ్రీడ్స్ బయట ఏంటంటే లాసప్సో మిక్స్ బ్రీడ్ చేసేసి అమ్మేస్తారు.
దట్ యూ విల్ గెట్ ఫర్ లెసర్ ప్రైస్. కొద్దిగా ఒక 3,000-4,000 డిఫరెన్స్ ఉంటుంది, కానీ అది మిక్స్ బ్రీడ్స్ ఉంటాయి. కోట్ తక్కువ ఉంటుంది. పెరిగినాక ఏమవుతుంది అంటే హైట్ ఎక్కువ పెరుగుతుంది, లెంత్ ఎక్కువ పెరుగుతుంది, నాజిల్ అనేది బయటకు వస్తుంది. సో దానివల్ల బిహేవియరల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే మిక్స్ బ్రీడ్స్ ఉంటాయో, క్రాస్ బ్రీడ్స్, బిహేవియర్ కొద్దిగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. సో ప్యూరిటీ అనేది మస్ట్ అండ్ షుడ్ ప్యూరిటీ ఉండాలి. మనం మనీ పెడుతున్నప్పుడు ప్యూర్గా తెచ్చుకోవాలి. క్రాస్ బ్రీడ్ ఎందుకు, మీకు ఫ్రీగా వస్తుంటే క్రాస్ బ్రీడ్ తెచ్చుకోండి. కరెక్ట్, అంతే కదా. సే వెన్ యూ ఆర్ గెటింగ్ అ క్రాస్ బ్రీడ్, మిక్సింగ్ చేసి అంత క్రాస్ చేసినప్పుడు కొనడం వేస్ట్ కదా. అట్లాంటివి కొనడం వేస్ట్. అది నేను చెప్పేది. కొనేది 100% ప్యూర్ కొనుక్కోండి. గుడ్ క్వాలిటీ హెల్దీ పప్పీస్ కొనుక్కోండి. అండ్ ప్యూర్ బ్రీడ్లో ఇంకా సైన్స్ ఏముంటాయి అన్న? లైక్ మీరు ఆల్రెడీ నోస్ గురించి చెప్పారు, ఇందులో చాలా ఉంటాయి. ఇప్పుడు చెప్తే కస్టమర్ వాళ్ళకి అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. అది మేజర్ సైన్. ఇంకొకటి ఏంటంటే కోట్ అనేది రఫ్ ఉండవద్దు. ఇట్ షుడ్ బి సిల్కియర్. ఓకే, సిల్కియర్ చాలా ఉంటాయి ఇందులో. యూ మా దగ్గరికి వస్తే 100% యూ విల్ గెట్ 100% లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ. 100% లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ ఇస్తాము. మీరు డాక్టర్ దగ్గర చెక్ చేయించుకున్న తర్వాతనే అమౌంట్. అండ్ ఈ మధ్య మీ అందరికీ తెలిసిందే షిట్ జూస్ ఎంత పాపులరో. సో అన్న లైక్ దే ఆర్ వెరీ పాపులర్ దీస్ డేస్. హైపోలర్జెనిక్, షెడింగ్ ఉండదు. వీటి వల్ల మనకి ఎలర్జీస్ రావు. మెయింటెనెన్స్ తక్కువ, వాకింగ్ అవసరం లేదు. అపార్ట్మెంట్లో పెంచుకోవచ్చు. ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా పెంచుకోవచ్చు. ఒక కంపానియన్ కావాలనుకున్న వాళ్ళు పెంచుకోవచ్చు. కిడ్స్ ఫ్రెండ్లీ వాళ్ళు కూడా ఈజీలీ చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో కూడా పెంచుకోవచ్చు. బట్ ఐ హ్యావ్ వన్ మోర్ రీజన్ అన్న వై పీపుల్ ఆర్ లైక్ గోయింగ్ ఫర్ షిట్ జూ. టాయ్ బ్రీడ్లో దీనికన్నా తక్కువ ఇంకేం రాదనుకుంటున్నాను నేను, అంటే ప్రైస్ వైజ్గా. ఇది ఎందుకంటే పాపులర్ అయింది కాబట్టి చాలా మంది బ్రీడ్ ఎక్కువ బ్రీడింగ్ ఉంది. బ్రీడింగ్ ఎక్కువైంది కాబట్టి ప్రైస్ కొద్దిగా తగ్గింది. ప్రైస్ కొద్దిగా తగ్గింది. కానీ ఇందులో కూడా ఉంటాయి. స్టార్ట్ ఫ్రమ్ నార్మల్ క్వాలిటీ, పెట్ క్వాలిటీ బయట అమ్ముతారు 15-16లో దొరుకుతుంది. గుడ్ క్వాలిటీ 18-20 దొరుకుతుంది. అండ్ షో క్వాలిటీ 30 వరకు వెళ్ళిపోతుంది. 28 మన దగ్గర కూడా సేమ్ ప్రైజెస్ ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పింది. ఇది వచ్చేసి 18,000 రూపీస్. వెరీ గుడ్ క్వాలిటీ. 18,000 to 19,000. 19,000 మేల్ పడుతుంది, 18,000 ఫీమేల్ పడుతుంది. ఓకే, ఇది గుడ్ క్వాలిటీ తీసుకోమంటారా? గుడ్ క్వాలిటీ. ఒకటే పేరు ఎందుకు పేరు తీసుకోవాలనుకుంటే, మీరు దానికి టైం ఇవ్వనప్పుడు అవి రెండు పెరగాలి అని లోన్లీనెస్ ఉంటుంది కదా. ఒకటి మీరు టైం ఇవ్వకపోతే లోన్లీగా ఉంటాయి. అప్పుడు ఇంకో కంపానియన్ ఇవ్వండి దానికి. సో ఎప్పుడైతే మీతో ఉండాలనుకున్నప్పుడు టేక్ వన్ ఈజ్ ఎనఫ్. సో యా గైస్, దాట్స్ అబౌట్ షిట్ జూ. ప్రైస్ కూడా అన్న క్లియర్గా చెప్పేశారు. సో బాయ్ చెప్పేద్దాం. ఇప్పుడు మోస్ట్ పాపులర్ బ్రీడ్స్ ఈ మధ్య ఎస్పెషల్లీ మన హైదరాబాద్ కానీ మొత్తం ఇండియాలో. సో యా, ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ టాయ్ బ్రీడ్ ఇన్ బడ్జెట్ అంటే యూ హ్యావ్ టు గో ఫర్ షిట్ జూ. చలో ఇప్పుడు మన నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. చావ్. హలో, ఐస్ చూడండి గైస్ ఎంత బాగున్నాయో. చాలా ఫ్లఫీగా కూడా ఉంది. సనా సంథింగ్ అబౌట్ చావ్. ఈ బ్రీడ్ ఏంటంటే కొద్దిగా చూడడానికి లాయిన్ లుక్ ఉంటుంది. హ్యూజ్ మ్యాచెస్. యాక్చువల్లీ టెడ్డీ బేర్ పప్పీ కూడా అంటారు కదా, బికాస్ అలా కనిపిస్తున్నాయి కాబట్టి టెడ్డీ బేర్ అంటారు. అంటే ఆ పేరు పాపులర్ అయింది బికాస్ ఆఫ్ ద దిస్ కోట్ అలా ఉంటుంది. మీడియం సైజ్ ఉంటుంది. అండ్ నేనేం అబ్జర్వ్ చేసిన అంటే ఇక్కడ వచ్చిన చాలా మంది వచ్చేసి ఈ చావుతో ఆడుకుంటుంటారు అనమాట. బికాస్ ఇట్ ఈస్ లైక్ ఆడుకోవడానికి ఉంటున్నట్టు ఉంటుంది. నేనైతే ఏమిందనంటే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ లైక్ చాలా క్యూట్ పప్పీ, బట్ ఆల్సో ఇట్స్ వెరీ గార్డింగ్ డాగ్ అంటారు. లైక్ యూనో ఎవరైనా బయట వాళ్ళు వస్తే ఇట్ విల్ బి లైక్ కైండ్ ఆఫ్ గార్డింగ్ డాగ్ ఆల్సో. See, it's not a guarding dog actually, okay. Basically, కానీ if someone comes, definitely they will bark. ఎవరైనా unknown people వస్తే definitely it will bark. But you will consider this as a very friendly dog only. So friendly with owners. Achha. If you maintain, if you socialize, then it will be friendly. Okay. If you won't maintain, then it will become aggressive. హలో సార్, కొంచెం ఇంటర్వ్యూ నడుస్తుంది ఇక్కడ. మా గురించి మమ్మల్ని కూడా చూపియని అంటున్నారు. చూపిస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉందా చెప్పండి బర్డ్స్లో? అన్న బర్డ్స్ చూపెట్టి అంటుంటారు. కమెంట్ చేయండి, చేస్తాం వీడియో. అన్న లైక్ మెయింటెనెన్స్ చెప్పండి. మెయింటెనెన్స్ 2,000 to 3,000 per month ఉంటుంది. డైలీ గ్రూమ్ చేస్తూ ఉండాలి. అంటే బ్రష్ చేసుకొని కోమ్ చేస్తే క్యూట్గా ఉంటుంది, నీట్గా. అంటే బికాస్ ఎక్కువ హెయిర్స్ ఉన్నాయి కాబట్టి వాట్ ఐ థింక్ ఇస్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంది, గ్రూమింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫర్ హెయిర్ ఎక్కువ ఉంది కాబట్టి
కోమింగ్ చేస్తుండాలి, స్నానం చేపించినప్పుడు మంచిగా బ్లోవర్ పెట్టాలి. సో కొద్దిగా మెయింటెనెన్స్ అనేది కొద్దిగా లిటిల్ బిట్ ఉంటుంది, కానీ లుక్ వైజ్ లుక్ కావాలనుకుంటే మెయింటెనెన్స్ యూనిట్ మెయింటైన్. దిస్ ఇస్ మీడియం బ్రీడ్ ఆర్ లార్జ్ బ్రీడ్? మీడియం మాక్సిమం హైట్ అండ్ వెయిట్ ఎంత చిన్న ఉంటుంది మనకి, ఇక్కడ మోకాలు అంతా వస్తుంది, మోకాలు మన 1 feet 1.5 feet ఉంటుంది. ఓకే ఓకే. ఫైనలీ ప్రైస్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ బ్లడ్ లైన్. నార్మల్ క్వాలిటీ పెట్ క్వాలిటీ దొరుకుతా 28-30 దొరుకుతుంది. మంచి వెరీ గుడ్ క్వాలిటీ కావాలంటే ఒక 35 వస్తుంది. మేల్ 35. షో క్వాలిటీ కావాలంటే స్టార్టింగ్ 28 to 30 దొరుకుతుంది మేల్. ఓకే, అది మీడియం క్వాలిటీ ఉంటుంది. మంచి క్వాలిటీ 35 అయితే గుడ్ క్వాలిటీ ఉంటుంది. ఓకే, గుడ్ క్వాలిటీ 35. రైట్, దాట్స్ అబౌట్ ద బ్యూటిఫుల్ టెడ్డీ బేర్ చౌచో అనమాట. సో మీకు కూడా ఒక టెడ్డీ బేర్ లాంటి ఒక పప్పి కావాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ చౌచో. ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పికి వెళ్ళిపోదాం. ఎస్ విన్నర్ పేరు వస్తుంది, చూస్తుందండి. సో గైస్ చూసుకోవచ్చు, మన నెక్స్ట్ పప్పి వచ్చేసి పూడల్ వచ్చేసింది అనమాట. దిస్ ఇస్ అ టాయ్ బ్రీడ్. సో మీ అందరికీ తెలిసిందే టాయ్ బ్రీడ్స్ ఆర్ వెరీ స్పెషల్, బట్ స్పెషలీ పూడల్ గురించి చెప్పండి అన్న. పుడల్స్ కొద్దిగా రేర్ బ్రీడ్ ఉంటుంది. ఓకే, కర్లీ హెయిర్, కొద్దిగా క్యూట్ లుకింగ్ ఉంటుంది, గుడ్ లుకింగ్, వెరీ వెరీ ప్లేఫుల్ విత్ కిడ్స్. నేను ఇంతకుముందు గురించి చెప్పినట్టు కిడ్స్ తోటి చాలా ప్లేఫుల్గా ఉంటుంది. షెడ్డింగ్ ఉండదు. దీని స్పెషాలిటీ ఏంటంటే షెడ్డింగ్ ఉండదు, అండ్ చిన్నగా క్యూట్గా చాలా బాగుంటుంది. వీళ్ళు ఏజ్ ఎంత ఇప్పుడు ఉంటుంది? మీకు 45 days అలా. 45 days. ఓకే. అండ్ జనరల్గా మ్యాక్సిమం హైట్ అండ్ వెయిట్ ఎంత పెరుగుతుంది? ఇది వెయిట్ మీకు టాయ్ పుడల్ వచ్చేసి 4 to 5 kgs దాకా వస్తుంది మ్యాక్సిమం. వెయిట్ 3 to 5 kgs ఉంటుంది. అక్కడ మేల్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఫీమేల్ తక్కువ ఉంటుంది. వెరాజ్ మినిచర్ పుడల్ కూడా ఉంటుంది ఇందులో, అప్ టు 7 kgs దాకా. సో హైట్ వచ్చేసి మీకు 1 feet లోపలనే ఉంటుంది. 1 feet లోపలనే 10 to 12 inches. బేసిక్లీ టాయ్ బ్రీడ్స్ లో దే ఆర్ ఈజీ టు ట్రావెల్ కదా. ఈజీ టు ట్రావెల్. ఆల్సో అన్న పూడల్ అంటే వరల్డ్ సెకండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ డాగ్ అంటుంటారు. వరల్డ్ సెకండ్ ఇంటెలిజెంట్ డాగ్. యా, ఐ మీన్ వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇక్కడ డిటెక్టివ్ వర్క్ అని ఇలాంటివి కూడా చేస్తుంటారు ఏంటి పప్పీస్? డిటెక్టివ్ వర్క్ కూడా చేస్తారు. అలా కాదు బ్రదర్, ఇంటెలిజెంట్ అంటే మీరు ఏం చెప్పినా మీకు అంటే ఈజీగా క్విక్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ మనల్ని ఓనర్ని మైండ్ సెట్ అర్థం చేసుకుంటుంది, చెప్పగానే వింటున్నాయి. సో ప్లేఫుల్ ఉంటాయి, చాలా స్మార్ట్ ఉంటాయి. ఓకే, దాట్ వే ఇట్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, సర్కస్లో పాత అంటే ఓల్డెన్ డేస్లో సర్కస్లో కొన్ని డాగ్స్ చేస్తూ ఉంటాయి, అందులో మ్యాక్సిమం పొడుల్సే ఉంటాయి. సో అది ఎట్లా చెప్తే అవి అట్లా చేస్తూ ఉంటాయి. సో ఒక పొడులు ఒకటి వెనుక ఒకటి అన్ని సీక్వెన్స్గా నడవడం, ఇట్లా పోవడం రావడం అంతా. సో వాళ్ళు ట్రైన్ చేసి ఈజీగా ఇది నేర్చుకొని మెమరీ, సో వాళ్ళు చెప్పినట్టు అవి వింటుండే అన్నమాట. సో ఇప్పటికీ కూడా ఈజీగా పుడుల్ అనేది చాలా డిమాండ్ ఇప్పుడు ఇది ట్రెండ్ ఇప్పుడు పుడుల్. అండ్ ఈవెన్ రామ్ చరణ్ తేజ్ హీరో గారి దగ్గర కూడా ఇదే ఉంది. సో బ్యూటిఫుల్ గుడ్ లుకింగ్ ఉంటుంది, ఎగ్జాటిక్, చాలా చిన్నగా క్యూట్గా, ఈజీ టు ట్రావెల్, ఎక్కడైనా తీసుకెళ్ళవచ్చు. అండ్ హైపో ఎలర్జెనిక్ బ్రీడ్స్ ఇవి. ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే అన్న, చాలా మందికి డౌట్ ఉంటే నాకు కూడా డౌట్ ఉంది అనమాట. జనరల్గా జర్మన్ షెపర్డ్ ఆర్ సమ్ డాగ్స్ లైక్ మిలిటరీ డాగ్స్ హ్యావ్ ద ఇంటెలిజెన్స్ టు ట్రాక్ బాంబ్స్ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి ల్యాబ్స్, జర్మన్ షెపర్డ్స్, బెల్జియన్స్. సో వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి, మళ్ళీ వీటిని ఎందుకు ఇంటెలిజెంట్ అంటారని నాకు డౌట్ ఉండి అడిగిన. ఐ నౌ అండర్స్టూడ్ అనమాట. లైక్ సో ఇట్ ఈస్ వెరీ క్విక్ లెర్నర్ ఆల్ దోస్ థింగ్స్ దట్ యూ సెట్. యా అన్న. అండ్ అన్న లైక్ మెయింటెనెన్స్ వీటికి ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ ఏంటి, దే ఈట్ వెరీ లెస్ గుడ్ ఫుడ్ బట్ లెస్ ఫుడ్. కొద్దిగా తింటుంది, పప్పీ స్టార్టర్స్ అలాంటివి పెట్టవచ్చు. ఓకే. అండ్ షెడ్డింగ్ ఉండదు, అండ్ లాంగ్ వాక్స్ అవసరం లేదు. అండ్ గ్రూమింగ్ అని వచ్చేసి డైలీ ఒక బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫుడ్ అయితే చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది. స్మాల్ బ్రీడ్స్ కదా, దే ఈట్ లెస్. ఓకే. అండ్ స్పేస్ కూడా పెద్దగా అవసరం లేదు. అండ్ లాంగ్ వాక్స్ కూడా అవసరం లేదు. అండ్ మెయింటెనెన్స్ మీకు చెప్పినట్టు అసలు హెయిర్ షెడింగ్ ఉండదు కాబట్టి ఐ థింక్ ఇంట్లోనే గ్రూమింగ్ చేసుకోవచ్చు. మీకు స్టైలిష్ కటింగ్స్ కావాలంటే పార్లర్స్కి వెళ్తే 6 months వస్తారు. యూ కెన్ డూ వాట్. సో ఆఫ్ కోర్స్ గైస్, ఏ డాగ్ షోకి వెళ్ళినా మనం ఎక్కడ వెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది అనమాట పూడల్ అయితే ఈ మధ్య. సో యా, ఇఫ్ యూ వాంట్ లిటిల్ a toy breed and that too if you want to like feel little like celebrity, you have to go for poodle. So yeah guys, that's about poodle anamata. Yeah, sorry, price వచ్చేసి మీకు డిపెండ్స్ ఆన్ క్వాలిటీ బట్టి ఉంటుంది. ఓకే, మీకు ఒక 50 to 60,000 వరకు. 50 to 60,000 మేల్స్. ఫీమేల్స్ 48 to 55 వరకు, డిపెండ్స్ ఆన్ బ్లడ్ లైన్.
సో గైస్ దాట్స్ అబౌట్ పూడల్. ప్యూర్ బ్రీడ్ మంచి క్వాలిటీ అయితే ఆ ప్రైస్ ఉంటుంది. సో పూడల్ తర్వాత ఇంకో టాయ్ బ్రీడ్ వచ్చేసింది అనమాట మాల్టీస్. సో మాల్టీస్ వచ్చేసి చాలా ఫేమస్. దీన్ని కప్ మాల్టీస్, ఇలా మినీ మాల్టీస్ చాలా పేర్లు ఉన్నాయన్నమాట. సో అనని అడిగి తెలుసుకుందాం వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ మాల్టీస్ అని. అన్న సంథింగ్ అబౌట్ మాల్టీస్. మాల్టీస్ ఇది కూడా సేమ్ స్మాల్ బ్రీడ్ కేటగిరీలో వస్తుంది. ఓకే. మీకు చిన్న సైజ్ అంటే ఒక 3 to 4 kgs సైజ్ వెయిట్లో కావాలి అనుకుంటే స్మాల్ సైజ్ విచ్ డజంట్ షెడ్ హెయిర్ షెడింగ్ ఉండొద్దు అని అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఈస్ మాల్టీస్. యూనిక్ బ్రీడ్ కావాలి అనుకున్న వాళ్ళకి మాల్టీస్. అండ్ దీని టీ కప్ అంటే చిన్నప్పుడు టీ కప్ మాల్టీస్ చిన్నప్పుడు చిన్నగా ఉంటుంది కాబట్టి టీ కప్లు పెడతారు. పీపుల్ యూస్ టు కాల్ అస్ టీ కప్. బట్ పెరుగుతూ ఉంటుంది, పెరగాలి కదా. పెరుగుతున్నప్పుడు ఇట్ గ్రోస్ అప్ టు 3 kgs, 3 to 4 kgs, నాట్ మోర్ దెన్. హైట్ మీకు 10 to 12 inches ఉంటుంది. చిన్నగానే ఉంటుంది, ఇంత చిన్నగా ఉంటుంది. ఓకే. మాల్టీస్లో ఒకటే కలర్ వస్తుందా లేదంటే మల్టిపుల్? ఓన్లీ వన్ కలర్, వైట్ కలర్లో ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ దీని మెయింటెనెన్స్ లెస్ ఫుడ్ కొద్దిగానే ఉంటుంది. లాంగ్ వాక్స్ అవసరం లేదు, ఇంట్లో తిరుగుతుంది కాబట్టి వాకింగ్ సరిపోతుంది. అండ్ సిల్కీ హెయిర్ అనేది మొత్తం సిల్కీ ఉండాలి. ప్యూర్ బ్రీడ్కి ఎట్లా అంటే సిల్కీ ఉండాలి, రఫ్ ఉండవద్దు. అండ్ పీపుల్ ఏంటంటే లాసాప్స్ కూడా వైట్లో వస్తాయి కొన్ని, అది మాల్టీస్ అన్ని క్రాస్ బ్రీడ్ చేసి కూడా మాల్టీస్ అని అమ్మేస్తారు. అది పెరిగినాక చాలా హైట్ పెరుగుతుంది, కోట్ రఫ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏ బ్రీడ్ తీసుకొని మోసపోవద్దని నేను ఈ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఎక్కడైనా కొనుక్కోండి, ఇప్పుడు మీరు బయటనైనా కొనుక్కోండి, ఎక్కడైనా కొనుక్కోండి. మీకు ప్యూర్ దొరికితే అక్కడ తీసుకోండి, అక్కడ దొరకకపోతే నాకు కాల్ చేయండి, నేను బయటికి కూడా విల్ షిప్ టు అదర్ స్టేట్స్. కర్ణాటక పంపిస్తాను, ఆంధ్ర పంపిస్తాను, తెలంగాణ కూడా పంపిస్తాను. విల్ గివ్ ఏది తీసుకున్నా కూడా 100% లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ ఉంటుంది. సో మీరు మోసపోవద్దు ఎక్కడ తీసుకున్నా. ఇది బేసిక్ ఫీచర్స్ ఏంటంటే కోట్ షుడ్ బి, అంటే ఈ కోట్ అనేది సిల్కీగా ఉండాలి, ఎక్కువ ఉండాలి కోట్. రఫ్ ఉన్నా కూడా అది క్రాస్ బ్రీడ్ కిందకి వస్తుంది. అండ్ పెద్ద సైజు కూడా ఉండవద్దు. టైల్ సెట్టింగ్ అట్లనే ఉంటుంది. పెద్ద సైజు ఇంత పెద్దగా ఉండవద్దు, మీడియం చిన్నగా ఉండాలి, అప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు కొంతమంది 50 days చెప్తారు, ఇంత పెద్దగా ఉంటుంది. 50 daysలో ఇంత పెద్దగా ఉందంటే అది 1 yearకి ఇంకెంత పెద్దగా అవుతుంది. కరెక్ట్. కొంతమంది అట్లా కూడా చేసి అమ్మేస్తుంటారు. తర్వాత మీరు పోయి అడగడం, ఇంకా ఒకసారి కొన్నాక మీరు దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి తీసుకునే ముందు కొద్దిగా జాగ్రత్త చేసి తీసుకుంటే బాగుంటుంది. అండ్ ప్రైస్ డిపెండ్స్ ఆన్ బ్లడ్ లైన్ ఉంటుంది, మేల్ ఫీమేల్. మీకు 28,000 నుంచి 35,000 వరకు ఉంటుంది. 28 ఫీమేల్ వచ్చేసి 28,000 అట్లా వస్తుంది. మేల్ 30-35,000లో ఉంటుంది. క్వాలిటీ బట్టి మంచి ద బెస్ట్ క్వాలిటీ అంటే 35,000 వస్తుంది. అన్న ఒక రిక్వెస్ట్ అని నాకు జెన్యూన్గా, ఎందుకంటే ఈ టాయ్ బ్రీడ్లో షిట్జూ ఎట్లయితే తక్కువ అయిందో, ఐ హోప్ ద డిమాండ్ ఇంక్రీజెస్ ఫర్ మాల్టీస్ ఆల్సో. ఎందుకంటే మాల్టీస్ ప్రైజెస్ తక్కువ కాదు. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఓపెన్గా చెప్తున్నా, నేను బ్రీడ్ కూడా చేస్తాను. ఎందుకంటే దాని ప్లస్ మైనస్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఇచ్చేది 2-3 బేబీస్ ఇస్తారు, అర్థమైనా? సో ఎక్కువ బేబీస్ ఇస్తే ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ పెరుగుతుంటుంది. సో ఈ బ్రీడ్ అనేది టాయ్, అది ఉండేది 3 kilos, అందులో 4-5 పిల్లలు రావు. వస్తే 1 puppy 2 puppy, ఒకటి క్రాసింగ్కి చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. ఫీడింగ్ పెట్టి మెయింటైన్ చేసి ఏం మిగులుతుంది. సో బ్రీడింగ్ చేసే వాళ్ళకి కూడా కొంత దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా, అట్లా. అంతేగాని పడిపోతుంది అన్నట్టు. ఆల్రెడీ ఇది 50-60,000 ఉండే ఒక టైంలో. ఇప్పుడు కూడా పప్పీస్ కొంతమంది చెప్తున్నాను కదా, కొంతమంది ఎక్కువ మంది 2-3 ఉంటారు, ఎక్స్పెన్సివ్ రేట్లు అమ్ముతారు, చాలా ఎక్స్పెన్సివ్ రేట్లు అమ్ముతారు. 28 ఇప్పుడు మీరు ఏదైతే ప్రైస్ చెప్పారో, స్టిల్ 28 ఫర్ ఫీమేల్ అండ్ 30,000-35,000 ఫర్ మేల్. మంచి క్వాలిటీ, ద బెస్ట్ క్వాలిటీ ఫర్ 35. స్టిల్ జెన్యూన్గా చెప్తున్నా గైస్. ఇప్పుడు నేను టాయ్ బ్రీడ్స్ చాలా వింటుంటాను, నాకు తెలుసు రేట్స్ ఎట్లా ఉంటాయో. బట్ నిజంగా మాల్టీస్లో ఇది చాలా వెరీ రీజనబుల్ రేట్, వెరీ గుడ్ రేట్, అఫోర్డబుల్ రేట్ అనమాట. సో బట్ స్టిల్ ఎందుకంటే ఇప్పుడు షిట్జూ ఉంది కదా, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పుడు షిట్జూ కొంతమంది కామన్ అనిపించిన వాళ్ళకి దే కెన్ అడాప్ట్ దిస్ కైండ్ ఆఫ్ బ్రీడ్స్. ఎందుకంటే షిట్జూ అందరి దగ్గర చూస్తుంటాము. కొద్దిగా యూనిక్ ఉండాలనుకున్న వాళ్ళు దే కెన్ చూస్ మాల్టీస్. అయితే మాల్టీస్ ఇంకా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కావాలి అనుకుంటే, పుడులు కావాలంటే లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇదైతే న్యూట్రల్ ఉంటుంది, అఫోర్డబుల్ రేట్, యూ కెన్ అఫోర్డబుల్. అండ్ మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది దీనికి. ఎక్కువ ఓవర్ ఫీడ్ కుక్ చేసి పెట్టడం అవసరం లేదు, ఎక్కువ క్వాంటిటీ ఇవ్వడం అవసరం లేదు. కాబట్టి లాంగ్ రన్లో ఏమవుతుందంటే మెయింటెనెన్స్ దగ్గర కాస్ట్ కటింగ్ అయిపోతుంది. నిజంగా
నాయి తీసుకోవాలనిపిస్తుంది, అంత చిన్నగా ఉంది. అఫ్ కోర్స్ నాకు తెలుసు కాబట్టి కిడ్స్ ఫ్రెండ్లీ టూ. రైట్, యాజ్ అ సోలోగా ఉంటే నేను ఉంటున్నాను అనుకోండి ఫ్లాట్లో, ఒక తోడు ఉండాలి డెఫినెట్లీ. సో ఇఫ్ యూ హ్యావ్ అ స్మాల్ పప్పీ విత్ లో మెయింటెనెన్స్ అండ్ మీరు ఎక్కువ వాకింగ్ కూడా తీసుకెళ్ళి నాలాగా లేజీ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దిస్. అండ్ టైం ఉండని వాళ్ళకి కూడా దే కెన్ టేక్ దిస్. అందుకని ఇంట్లో తిరుగుతూ చాలా మంది బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఆ గివ్ అవే నాకు ఇచ్చాను. థ్యాంక్ యూ. మనం కస్టమర్ కానీ పెట్టినాము, అదే కస్టమర్కి ఇస్తా. గివ్ అవే, జస్ట్ జోకింగ్, ఐ నో. డెఫినెట్లీ ఐ కెన్ గివ్ యూ, బట్ యూ విల్ బి అ బిజియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అందుకే అన్న ఇట్లాంటి పప్పి కావాలి నాకు, నేను బిజీగా ఉంటాను కాబట్టి. అన్న ఫైనలీ ఎస్ ద టైమ్ హెస్ కమ్ అన్న చెప్పేశారు కాబట్టి మనం ఆ విన్నర్ని కూడా ఇప్పుడు అనౌన్స్ చేసేద్దాం. విన్నర్ ఎవరంటే 2 పీపుల్ని మేము సెలెక్ట్ చేస్తాం అనమాట. 2 పీపుల్లో ఒకరిని ఇస్తాం. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పవన్ యాగంటి 5225. అతను ఒక అంటే మెసేజ్ అందరు యాక్చువల్లీ సారీ టు, ఇది నాకు కొద్దిగా బాగా అనిపిస్తలేదు. ఎందుకంటే ఒక విన్నర్కి ఇచ్చి ఇంకా మిగతా అందరికీ నిరాశ ఉంటుంది. ఐ ఫీల్ట్ వెరీ బ్యాడ్. ఇది నేను ఇంకోసారి పెట్టదలుచుకున్నాను, ఎందుకంటే అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు నాకు వస్తుంది అని. కానీ వాళ్ళు ఒకళ్ళకి ఇచ్చి ఇంకా అందరు కూడా బాధపడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ఇది ఇంకా నేను చేయలేను ఇది. ఎందుకంటే చాలా మంది మాకు కామెంట్స్ లో నాకు ఒక పప్పీ కావాలన్నా ఐఎమ్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్ చెప్పారన్న. అండ్ కొంతమంది ఇంకొకటి ఏంటంటే అఫోర్డ్ ఇట్ అని అంటున్నారు, కానీ అట్లా అని చెప్పేసి మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేస్తారో లేదు అని ఆ కోణంగా వాళ్ళకి ఇవ్వలేకపోయినాను. అండ్ కొంతమంది ఏంటంటే కాపీ పేస్ట్ చేస్తున్నారు, అది స్పామ్ టైప్ అయిపోతుంది. సో చేయకండి, కాపీ పేస్ట్ అసలు చేయకండి, అట్లాంటి వాళ్ళకి అసలే ఇయ్యాము. అండ్ ఇంకా కొంత యూనిక్ ఉన్నది కొద్దిగా చూసి నేను ఇచ్చాను, అది యూనిక్ నేను ఒకసారి చూపిస్తాను, నేను మార్క్ చేసుకున్నాను. అండ్ ఆ పర్సన్ లేనట్లయితే ఇంకొకటి ఆ పర్సన్ నా దగ్గర వస్తే అతనికి పప్పి ఇస్తాను, ఒక పప్పి, అదే పప్పి ఇస్తాను అప్పుడే చూపిస్తాను. వీడియో తీసుకొని నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు పవన్ యాగటి 5225. ఎవరైతే ఈ ఐడి మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది, మీరు వచ్చి తీసుకోండి. 1 వీక్ వరకు టైం ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ దిస్ వీడియో ఆర్ కలెక్ట్ చేసుకోకున్నా కూడా లేదు అంటే వీ గివ్ వెయిట్ చేసి ఇద్దామా ఇతనికే, లేదా తెలిసి పప్పి వద్దు అయితే అన్నాడు, ఎందుకంటే కావాలని కాబట్టి ఆ కామెంట్ చేసి అనిపించింది నాకు. ఓకే, అది కాల్. సరే, ఒక పని చేద్దామన్నా, వీ విల్ వెయిట్. ద సెకండ్ నేమ్ ఇప్పుడు అనౌన్స్ చేయం వీడియోలో. ఒకవేళ ఆయన తీసుకోకపోతే మనం కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టేద్దాం నెక్స్ట్ పేరు. ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ అనేది మనం పెట్టేసి నెక్స్ట్ ఏవైతే మీరు ఒక పర్సన్ సెలెక్ట్ చేశారో ఆయన పేరు పెట్టేద్దాం. ఇఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు కలెక్ట్, ఓకేనా? సో లెట్స్ జస్ట్ సే విన్నర్ ఆఫ్ ద వీడియో, విన్నర్ ఆఫ్ ద కాంటెస్ట్ వచ్చేసి పవన్ యాగటి 5225 అనౌన్స్ చేసేసాము. దాట్స్ ఇట్. కంగ్రాచులేషన్స్ బ్రో, మీరు వచ్చి తీసుకోండి. అన్నా థ్యాంక్ యూ సో మచ్. గివ్ అవే కూడా నువ్వు కండక్ట్ చేసావు ఫస్ట్ టైం, సో అందరికీ కూడా థ్యాంక్ యూ ఫ్రమ్ కబీర్ లైఫ్ స్టైల్ ఛానల్. యా గైస్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వడం, అందరికి ఇవ్వడం కొంతమంది ఎట్లా ఉంటుంది కదా. సో నాకేమనిపిస్తుంది అంటే ఎవరైతే నా దగ్గర పప్పి తీసుకున్నారో గ్రూమింగ్ 2 సర్వీసెస్ ఫస్ట్ బేసికల్గా ఏదైతే 50% డిస్కౌంట్ ఇచ్చేస్తాం. 50%, ఒకవేళ 500 రూపీస్ ఉంటే 250 ఆఫ్ చేసేస్తాం నా క్లయింట్స్కి, ప్రతి ఒక్కరికి. నేను ఒకరికి ఇచ్చి మిగతాది కాకుండా ఇది ఒకటి అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎవరైతే నా క్లయింట్సే ఉన్నారో, నా క్లయింట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిసారి 25% డిస్కౌంట్ ఇస్తా, 25 to 30% డిస్కౌంట్ ఇస్తా ప్రతిసారి. సూపర్ గైస్. సో సోనే సుహాగా అంటారు కదా, అట్లా అయిపోయింది అనమాట. ఒక కాంటెస్ట్ విన్నర్ని అనౌన్స్ చేస్తాము, దాంతోపాటు అన్న ఇన్ని ఆఫర్స్ కూడా ఇచ్చారు. సో అన్న ప్రతి ఒక్కరికి వారు ఎవరికైతే మా దగ్గర పప్పి కొంటారో వాళ్ళకి గ్రూమింగ్ సెక్షన్ కూడా మా దగ్గర ఉంటుంది. ఆ గ్రూమింగ్ మీద కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. చలో ఇప్పుడు మనం నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. థాయిలాండ్ చూసుకోవచ్చు, మన నెక్స్ట్ పప్పీ కూడా వచ్చేసింది అనమాట, సైబీరియన్ హస్కీ. సంథింగ్ అబౌట్ సైబీరియన్ హస్కీస్. ఇది బ్రీడ్స్ ఏంటంటే చూడడానికి వైల్డ్ లుక్ ఉంటుంది, కొద్దిగా యూనిక్ లుక్ ఉంటుంది, కానీ ఫ్రెండ్లీ బ్రీడ్స్. దీని ఐస్ వచ్చే స్పెషాలిటీ బ్లూ ఉంటుంది. బ్లూ ఐస్ ఉంటుంది, ఇందులో ఆడ్ ఐ ఉంటుంది, బ్లాక్ ఐ ఉంటుంది. ఓకే. అండ్ పప్పీ ఫాదర్ వచ్చేసి థాయిలాండ్ ఇంపోర్ట్. దీని పప్పీ ఫాదర్ వచ్చి థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ అయింది. బోన్ సైజ్ అయినా కోట్ అయినా హెవీ వస్తుంది. ఓకే, ఇది షో క్వాలిటీ పప్పీ. కులి కోట్. ఇది కోట్ అనేది ఎక్కువ, దీని బోన్ వెయిట్, బోన్ సైజు, కోట్ హ్యూజ్ వస్తాయి అన్నమాట. దిస్ వన్ ఇస్ రెడ్ అండ్ వైట్ అంటారు. ఇందులో రెడ్ అండ్ వైట్ ఉంటుంది,
కలర్స్ చెప్పండి, కోడ్స్ చెప్పండి. రెడ్ అండ్ వైట్ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, గ్రే అండ్ వైట్ ఉంటుంది, ప్యూర్ వైట్ ఉంటుంది. 4 కలర్స్ ఉంటాయి. ఇందులో స్టాండర్డ్ కోట్ ఉంటుంది, ఇంత కోట్ ఉండదు, అది చిన్నగా ఉంటుంది. ఇంకొకటి ఇది హుల్లీ కోట్, ఫుల్ ఫరీగా ఉంటుంది, లైక్ కైండ్ ఆఫ్ అలాస్కన్ మలముట్ టైప్ ఉంటుంది. సో బోన్ అయినా హెవీ అని. ఇది ఇంపోర్టెడ్, ఫాదర్ థాయిలాండ్ ఇంపోర్ట్, కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఈ బ్రీడ్. ఓకే. దీని ప్రైస్ వచ్చి ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది? పర్ మంత్ 2,000 to 3,000 అప్ టు 4,000 రూపీస్. అండ్ దీని ఏజ్ ఎంత? దీని ఏజ్ వచ్చేసి దీని ఏజ్ వచ్చేసి ఇప్పుడు మీకు 50 days పప్పి. ఇది 50 days 50 డేస్కి చూడండి గైస్ ఎంత హెవీగా పెరిగింది అన్న. లైక్ ఇది మ్యాక్సిమం హైట్ అండ్ వెయిట్ ఎంత పెరుగుతుంది? ఇది అండర్ కమ్స్ మీడియం వెయిట్ కిందకి వస్తుంది. మీడియం వెయిట్ వచ్చేసి 30 kgs వరకు పెరుగుతుంది. అయినా నా ఇంకో డౌట్ అన్న, దీనికి చెవులు అంటే లైక్ ఇస్ ఇట్ ఆల్వేస్ లైక్ దిస్ ఆర్ లైక్? యాక్చువల్లీ చిన్నప్పుడు ఏంటంటే ద ఏజ్ ఆఫ్ ఈ చెవుల పార్ట్ వచ్చేసి స్టార్టింగ్ కిందికి ఉంటాయి. ఓకే. సో స్లోగా ఎరెక్ట్ అవుతాయి, పైకి లేస్తూ ఉంటాయి. సో ఇది టైం బీయింగ్ ప్రాసెస్ అన్నమాట. టైం బీయింగ్ ప్రాసెస్ ఇట్లా పట్టుకో, ఇలా పట్టుకో, టైం బీయింగ్ ప్రాసెస్. రైట్. ఇప్పుడు వన్స్ ఎరెక్ట్ అయిందనుకో ఎరెక్ట్ అయ్యే ఉంటుంది. అచ్చా. సో ఈ స్టేజ్లో ఏమవుతుంది, పడుకొని ఉంటాయి కదా, అది లేచే టైంలో కొద్దిగా ఒకటి మెల్లగా లేస్తుంది, ఒకటి జల్దీ లేస్తుంది, ఒకటి ఆఫ్ లేసుకుంటా మెల్లగా ఆ టైం బీయింగ్ ప్రాసెస్లో 2.5 months వరకు లేస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే 100% లేవాల్సిందే. అది. అండ్ లైక్ దీన్ని కూడా కలర్ చేంజ్ ఏమైనా ఉంటుందా? ఇదే ఫైనల్ కలర్ ఉంటుంది? లేదు, ఇదే కలర్ లైట్గా స్లైట్లీ చేంజ్ ఉంటుంది. స్లైట్లీ చేంజ్ ఉంటుంది. పెట్టుకో. డన్. అండ్ ఇప్పుడు చెప్పండి ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ ఇంపోర్టెడ్, ఫాదర్ ఇంపోర్ట్ కాబట్టి ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. 55,000 ఉంటుంది. 55,000 to 60,000 పడుతుంది. ఇంపోర్ట్ ఫాదర్ విత్ సర్టిఫికేట్, కేసీఐ పేపర్స్, మైక్రోచిప్ వస్తుంది. అండ్ ఇందులో మీకు ఇంకొకటి ఏంటంటే ఇంపోర్ట్లో కూడా ఎట్లా అంటే మంచి టాప్ బ్లడ్ లైన్లు ఉంటాయి. ఆ ప్రైస్ ఇది. ఇంకా మీకు 50 వరకు కూడా వస్తాయి. అండ్ ఇంకొకటి వెరీ గుడ్ క్వాలిటీ పప్పీస్ కూడా ఉంటుంది. వెరీ గుడ్ క్వాలిటీ వచ్చేసి 40,000 to 45,000లో వచ్చేస్తుంది. బ్లూ ఐస్ అండ్ ఆడ్ ఐస్ అయితే 35,000కి వస్తుంది. అండ్ ఇందులో 35 ఆడ్ ఐస్ అయితే, ఫీమేల్ కూడా 35కి అట్లా 35 to 40 వస్తుంది. మేల్ వచ్చేసి 40 to 45. వెరీ గుడ్ అవుట్ స్టాండింగ్ క్వాలిటీ అయితే. ఇందులో మీకు స్టాండర్డ్ కోట్ ఉంటుంది, 25,000 కూడా వస్తుంది. కోట్ తక్కువ ఉంటుంది, అది బ్లాక్ ఐస్ ఉంటుంది. 30 వరకు బ్లూ ఐస్ కూడా ఉంటుంది. 25 to 30 ఆ రేంజ్ ఉంటుంది స్టాండర్డ్ కోట్ది. కోట్ తక్కువ ఉంటుంది. ఇది ఉల్లి కోట్. స్టాండర్డ్ కోట్ విల్ బి అ లెసర్ ప్రైస్. సో గైస్ నెక్స్ట్ పప్పీ చూడొచ్చు. పప్పీ అనేది ది డాగ్ జర్మన్ షెపర్డ్. సో అన్న సంథింగ్ అబౌట్ జర్మన్ షెపర్డ్. ఇది పప్పీ అయింది. ఇది వచ్చేసి 55 days పప్పీ. ఇది బెస్ట్ సూటబుల్ ఫర్ గార్డింగ్. ఓకే. సో ఇది ఏమవుతుందంటే ఇది మనతో ఎంత ఫ్రెండ్లీ, చాలా ఇది ఎట్లా అంటే మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది బ్రీడ్స్, ఎవరైతే పెట్ ఓనర్స్ తోటి. సో మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది. అది ఎట్ ద సేమ్ టైం ఎవరైనా వస్తే కూడా గార్డింగ్ చేస్తుంది. ఇది వెరీ ఇంటెలిజెంట్ బ్రీడ్. ఇది ఎవర్ గ్రీన్ బ్రీడ్. కొన్ని ఇయర్స్ నుంచి ఉంది, కొన్ని ఇయర్స్ కూడా ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో కూడా. సో ఇది ఎవరికి సూటబుల్ అంటే ఇండిపెండెంట్ హౌసెస్ ఎవరికైతే ఉంటుందో, గార్డింగ్ కోసము, సెక్యూరిటీ కోసం చూస్తున్న వాళ్ళకి ఫ్రెండ్లీగా ఒక కంపానియన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ ఉండాలి అనుకున్న వాళ్ళకి దిస్ బ్రీడ్ ఈస్ ద బెస్ట్ బ్రీడ్. ఇప్పుడు గార్డింగ్ డాగ్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఎంత ఉంటుంది? ఈ గార్డింగ్ డాగ్ కానీ మెయింటెనెన్స్ అన్న ఉండదు. ఫుడ్ ఎక్కువ తింటుంది కదా. ఇది పెద్ద బ్రీడ్ కదా, కొద్దిగా మీడియం సైజ్ బ్రీడ్ కాబట్టి ఫీడింగ్ ఒక మంత్లీ ఒక 2,000 to 3,000 మినిమం మంత్ 2,000 to 3,000 ఉంటుంది. యా. అండ్ బెస్ట్ ఎట్లా అంటే చిన్న కిడ్స్ తోడు కూడా ఫ్రెండ్లీ ఉంటుంది. కాకపోతే దీనికి మెయింటెనెన్స్ వాకింగ్ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ బ్రీడ్ వర్కింగ్ బ్రీడ్. కట్టేసి పెట్టడం అట్లా చేయొద్దు. ఏ డాగ్ని కూడా 24/7 కట్టేయొద్దు, ఫ్రీగా వదిలేయాలి. సో సర్టన్ టైంలో ఏంటంటే ఎవరైనా విజిటర్స్ వస్తున్నా కూడా మీరు కట్టేసుకోవచ్చు. అండ్ వాకింగ్ మస్ట్ అండ్ షుడ్. ఆఫ్టర్ 4 months యూ నీడ్ టు టేక్ అవుట్ సైడ్ ఫర్ వాకింగ్ తీసుకపోవాలి 2-3 kilometers. దాంతోపాటు మనం కూడా వాకింగ్కి వెళ్తే మనం కూడా ఫిట్ అండ్ ఫైన్ ఉంటాం. అండ్ ఈవెన్ డాగ్ కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ దీనికి గ్రూమింగ్కి కాస్ట్ ఎంత ఉండొచ్చు? దీనికి గ్రూమింగ్ అవసరం లేదు, హెయిర్ కట్ అవన్నీ అవసరం లేదు. జస్ట్ గ్రూమర్ బ్రష్ ఉంటుంది. ఇందులో సింగిల్ స్టాండర్డ్ కోట్ వస్తుంది, లాంగ్ కోట్ వస్తుంది. జస్ట్ బ్రష్ తీసుకొని గ్రూమ్ చేయాలి, అంటే బ్రషింగ్ చేయాలి. కోమ్ని మనం గ్రూమింగ్ అని అంటాం. బ్రష్ చేయాలి. అండ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 12 to 15 years ఉంటుంది. మాక్సిమం హైట్ అండ్ వెయిట్ మీకు ఇక్కడ దాకా వస్తుంది, ఒక 2.5 feet వరకు పెరుగుతుంది హైట్. లెంత్ వచ్చేసి 3 to 4 feet వరకు. 3 to 4 feet. 3 to 3.5 feet పెరుగుతుంది. ఓకే. అండ్ ఫైనలీ ప్రైస్ ఇది హెవీ క్వాలిటీ, కొద్దిగా క్వాలిటీ మంచి క్వాలిటీ. మీకు 29,000 అట్లా పడుతుంది. మేల్ 29, ఫీమేల్ 20,000కి వస్తుంది. అండ్ డిపెండ్స్ ఆన్ బ్లడ్ లైన్. జర్మన్ షెపర్డ్లో స్టార్ట్స్ ఫ్రమ్
16,000 రూపీస్ గోస్ అప్ టు 50,000 దాకా ఉన్నాయి. ఎట్లా అంటే జర్మన్ ఇంపోర్ట్ చేసుకుంటే దాని ప్రైజెస్. సో వీకు వెరీ గుడ్ క్వాలిటీ నామినల్గా ఏంటంటే 25,000కి వెరీ గుడ్ క్వాలిటీ హెవీ బోన్ పప్పీస్ వస్తాయి. మేల్ ఫీమేల్ అయితే 18,000కి వస్తుంది. ఇది గుడ్ క్వాలిటీ ప్రైస్. మీకు షో క్వాలిటీ అంటే ఇంకా 30 నుంచి 35,000 విత్ సర్టిఫికేట్స్ అయితే 35,000 దాకా ఉంటుంది. షో క్వాలిటీ లాంగ్ కోట్ అయితే. సో గైస్ దాట్స్ అబౌట్ జర్మన్ షెపర్డ్. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ పప్పీకి వెళ్ళిపోతాం. సో గైస్ ఈరోజు ఫైనల్ పప్పీ వచ్చేసి ల్యాబ్ అనమాట. సో అన్న ఫైనలీ సంథింగ్ అబౌట్ ల్యాబ్. ఈ ల్యాబ్ అయితే చాలా హెల్తీగా అనిపిస్తుందో. సో ఈ ల్యాబ్ గురించి చెప్పండి కొంచెం. ఇది హెవీ బోన్ అవుట్ స్టాండింగ్ క్వాలిటీ ల్యాబ్స్ ఇవి. ఇందులో కొన్ని షార్ప్ నోజల్స్ వస్తాయి, అవి తక్కువకి వస్తాయి. బోన్ నార్మల్ బోన్ వస్తుంది. అది మెయిల్ వచ్చేసి 12, ఫీమేల్ 8-9,000కి వస్తుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ 19,000 పడుతుంది. ఈ క్వాలిటీ 19,000 పడుతుంది. ఇందులో మీకు 25,000 కూడా ఉంటాయి, 18,000 ఉంటాయి, 19,000 డిపెండ్స్ ఆన్ పేరెంట్స్. రైట్. ద పేరెంట్స్ మంచి బ్లడ్ లైన్ ఉంటే దాన్ని బట్టి బేస్డ్ ఆన్ పేరెంట్స్ క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉంటాయి బేసిక్లీ మనకి. అండ్ అన్న లైక్ జనరల్గా ల్యాబ్ ఒక నేను విన్నాను ఒబేసిటీ ఎక్కువ ఏదైనా కూడా ఓవర్ ఫీడింగ్ చేస్తే ఈవెన్ మనం కూడా తిన్నా కూడా ఒబేస్ అవుతాం. ఓవర్ ఫీడింగ్ చేయొద్దు. ప్రాపర్ డైట్ న్యూట్రిషన్ ఉంటుంది. ఎక్కువ ఓవర్ ఫీడ్ చేయకుండా ఇస్తే అయిపోతుంది. కొంతమంది ఇంకొకటి ఏంటంటే వాకింగ్ తీసుకెళ్ళిపోవాలి. ఈ బ్రీడ్స్కి మస్ట్ అండ్ ఓన్లీ ఫుడ్ పెట్టేస్తారు, హెవీగా చేసేస్తారు, వాకింగ్ ఉండదు, ఏముండదు, దాన్ని ఒబేస్ అవుతుంది. అండ్ ఈ ల్యాబ్స్లో ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా ఫ్రెండ్లీ ఉంటాయి. ఈ బ్రీడ్స్ ఎట్లా అంటే చాలా ఫ్రెండ్లీ. స్ట్రైనర్ వచ్చినా కూడా అలాతో కూడా అంత ఫ్రెండ్లీ ఉంటుంది, కిడ్స్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఒక కంపానియన్ కావాలి, కొద్దిగా చిన్న బ్రీడ్స్ ఇష్టం ఉండదు. కొంతమందికి చిన్న బ్రీడ్స్ ఇష్టం ఉండదు, చిన్నగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ మంచిగా ఉండాలి, మస్కులర్గా ఒక మంచిగా ఉండాలి అనుకుంటే ల్యాబ్ కంపానియన్ ఫ్రెండ్లీ బ్రీడ్. చాలా బ్యూటిఫుల్, పెరిగినాక కూడా చాలా ఎట్లా అంటే చాలా ఫ్రెండ్లీ ఉంటుంది, చాలా మైల్డ్ ఉంటుంది. చాలా అంటే చాలా మైల్డ్ ఉంటుంది, చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. మంచి బ్రీడ్ ఇది. ఇందులో క్వాలిటీ ఉంటాయి, క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం ఒక్కసారి మనం బర్డ్స్ కూడా చూసుకుందాం. ఇది వచ్చేసి సన్ కెన్నూరు, 3 to 4 months ఓల్డ్ పిక్. 3 to 4 months ఇట్లా. ఇది టేమ్డ్ అనమాట. టేమ్డ్ బర్డ్స్ ఎప్పుడు మనం ఆడుతూ ఉండవచ్చు, మన చేతి మీద తీసుకోవచ్చు. వైల్డ్ అంటే కేజ్లోనే ఉంటాయి. ఓకే, వైల్డ్ అనేది కేజ్లో ఉంటాయి. సో ఈ టేమ్ బర్డ్స్ ఇవి. సో ఇది ఏంటంటే చిక్ కాబట్టి ఈ కలర్లో ఉంటుంది. అడల్ట్ అయినాక అట్లా ఎల్లో కలర్లో వెళ్ళిపోతుంది, అట్లా డార్క్ కలర్లో. ఓకే, చూసుకోవచ్చు డార్క్ కలర్. ఇవి ఏంటన్నా? రెడ్ కాలర్ లారికేట్స్. ఓకే, రెడ్ లారికేట్స్, రెడ్ కాలర్డ్. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటాయి, మల్టీ కలర్స్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. ఇవి ఓకే, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటుంది, నెక్టర్ ఫ్రూట్స్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్రైస్ ఎంత ఉండదు? ఇది ప్రైస్ వచ్చేసి 6 ఒకటి, హ్యాండ్ ఫీడింగ్ 6 ఒక రేట్ ఉంటుంది, సెల్ఫ్ ఫీడింగ్ బర్డ్స్ ఒక రేట్ ఉంటుంది. మీకు 22 నుంచి 25 వరకు ఉంటుంది. సూపర్. ఇవి ఏంటన్నా? ఇది వచ్చేసి ఎల్లో బ్యాక్ అని అంటారు. ఎల్లో బ్యాక్ ఓకే, ప్లస్ చాటరింగ్ లారీ కూడా అనొచ్చు. ఓకే, చాటరింగ్. ఇది వచ్చేసి టాకెటివ్ బర్డ్స్. ఈ బర్డ్స్ మాట్లాడతాయి. అచ్చా, చాలా. ఒకసారి మాట్లాడిపించు. ఇవి ఏజ్ వచ్చేసి 4 months. 4 months ఎప్పుడు మాట్లాడతాయి అంటే దీని ఏజ్ వచ్చేసి ఒక 8-9 months అవుతాయి, అడల్ట్ అయిపోతాయి కదా. ఓకే, అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఎట్లా మాట్లాడతాయి అంటే మనం ఏదైతే జనరల్గా రెగ్యులర్గా వర్డ్స్ యూజ్ చేస్తామో అది ఇమిటేట్ చేస్తుంటాయి. చాలా బ్యూటిఫుల్ ఉంటాయి బర్డ్స్. సూపర్ సూపర్. ప్రైస్ అన్న? ప్రైస్ ఇది లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఈచ్ వచ్చేసి హ్యాండ్ టైమ్డ్ అన్ని సింగిల్ ఉంటుంది. ప్రైస్ 55,000 పడుతుంది. అట్ దిస్ ఈ ప్రైస్. ఇవన్నీ ఎగ్జాటిక్ బర్డ్స్ కదా. ఈ టైంలో అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఇంకా పెరగచ్చు, మ్యాక్సిమం పెరుగుతూనే ఉన్నాయి, నేను ఎప్పుడైతే తగ్గుతలేవు. సో అట్ ఈ టైంలో మాత్రం మళ్ళీ ఒక 1 year తర్వాత ఈ వీడియో చూసి ఏదే ప్రైస్ అనం కాదు. ఎప్పుడు మార్కెట్ తక్కువ ఉంటే తక్కువ చేస్తాను, ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి కన్యూర్. ఓకే, ఇది బ్లూ గ్రీన్ సిరీస్ అనమాట. బ్లూ గ్రీన్ చికెన్. ఓకే, ఇవన్నీ హ్యాండ్ టైమ్డ్. చేతి మీద ఉంటాయి, మళ్ళీ ఎగురుతూ ఉంటాయి, మనం పెట్టుకోవచ్చు. ఇది పైనాపిల్ కన్యూర్. ఇవన్నీ 8,000 to 9,000 ఉంటాయి హ్యాండ్ టైమ్డ్ అయితే. హ్యాండ్ టైమ్డ్ సెల్ఫ్ ఫీడింగ్. అండ్ హ్యాండ్ చిక్ ఉంటుంది, ఒక తక్కువ ఉంటుంది, 6,000-7,000 ఉంటుంది. అంటే హ్యాండ్ ఫీడింగ్ చేసుకుంటారు. ఇది వచ్చేసి టాకింగ్ బర్డ్స్లో. ఓకే, ఇవి ఎగ్జాటిక్ బర్డ్స్. అందరూ అలెగ్జాండర్ అడుగుతారు. అలెగ్జాండర్ మన ఇండియన్ స్పీసెస్ పెంచుకోవద్దు. యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద గ్రీన్ ప్యారెట్స్ పెంచుకోవద్దు. అంటే గ్రీన్ అంటే ఇండియన్ ప్యారెట్స్. ఇవి వచ్చేసి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. ఇప్పుడు ఇవి టాకింగ్.
ఇట్లా అంటే చాలా వర్డ్స్ బాగా మాట్లాడుతుంది. మంచి మాట్లాడే బర్డ్ అంటే ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. ఇది చాలా డిమాండ్ ఉంటుంది వీటికి, కొద్దిగా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. హలో హలో ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 60 to 65 బిట్వీన్ ఉంటాయి. 60 to 60 సెల్ఫ్ ఫీడింగ్ ఇట్లా. సూపర్. ఓకే, చాలా మంచిగా మాట్లాడతాయి, చాలా వొకాబులరీ చాలా నేర్చుకుంటాయి, చాలా వర్డ్స్ మాట్లాడతాయి ఇది టాకింగ్. సో అన్న ఈ వీడియో ఏం చేసే ముందు టెల్ మీ వన్ రీజన్ వై పీపుల్ షుడ్ బై ఫ్రమ్ డానీ పెట్స్ అండ్ కెనల్స్. నా దగ్గరని కొనాలని ఏం రీజన్ లేదు. ఓకే, మీరు ఎక్కడైనా చూసుకోండి, బయట కంపేర్ చేసుకోండి, క్వాలిటీ అనేది చూడండి, అక్కడ పప్పీస్ క్వాలిటీ చూడండి, ప్రైస్ చూడండి, మన దగ్గర రండి క్వాలిటీ చూడండి. ఇప్పుడు జనరల్గా నార్మల్ క్వాలిటీ ఎప్పుడు తక్కువనే ఉంటుంది, కానీ పెరిగినాక ఏంటంటే బోన్ సైజ్ తక్కువ ఉంటుంది, హైట్ తక్కువ వస్తుంది, సో కోట్ పెరగదు, హెడ్ సైజ్ పెరగదు, ఇది మూతి కష్టంగా ముందుకు వస్తాయి, కొన్ని ఫీచర్స్ చేంజ్ ఉంటాయి. సో మీకు చూస్తే మీకు డిఫరెన్స్ క్వాలిటీ ఏంది డిఫరెన్స్ అర్థమవుతుంది, ప్రైస్ కూడా అర్థమవుతుంది ఎందుకు ప్రైస్ డిఫరెన్స్ ఉంది. క్వాలిటీ ఎప్పుడు మంచి క్వాలిటీ ఎప్పుడు కొద్దిగా ప్రైస్ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. నార్మల్ క్వాలిటీ పెట్ క్వాలిటీ అనేది ప్రైస్ తక్కువ ఉంటుంది, షో క్వాలిటీ ఇంకెక్కువ ఉంటుంది. సో మీ దగ్గర మంచి క్వాలిటీ కావాలి, నాకు మంచి ఒక బ్లడ్ లైన్ పప్పీ కావాలి అని అంటే డానీ కెనల్స్కి రండి. 100% జెన్యూన్ ఉంటాయి, 100% లైఫ్ టైం బ్రీడ్ గ్యారంటీ ఇస్తా మీకు. ఎందుకంటే పప్పీ అనేది ఒక 1-2 months 1 year ఉండేది కాదు, ఇట్స్ అ లైఫ్ టైం ప్రాసెస్. అంటే మీరు ఒకసారి అడాప్ట్ చేసుకున్నాక 10 to 15 years ఉంటుంది లైఫ్ స్పాన్ ఒక డాగ్ది. సో మీకు ఏం ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా నేను చెప్పేది ఏంటంటే హైట్ కానీ, లెంత్ కానీ, బోన్ సైజ్ కానీ, కోట్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, దట్స్ ఐ కెన్ అష్యూర్ మంచి క్వాలిటీ పప్పి నేను ఇస్తాను. అందుకే క్వాలిటీ కావాలన్న వాళ్ళకి డానీ కెనల్స్ అనేది యూ కెన్ చూస్ డానీ కెనల్స్. సో గైస్ విన్నర్ కదా అన్న, కరెక్ట్ రీజన్స్ అయితే చెప్పారు వై వీ షుడ్ బై ఫ్రమ్ డానీ పెట్స్ అండ్ కెనల్స్. సో యా ప్లీజ్ విజిట్ ద షాప్. అండ్ అడ్రస్ మీకు ఆల్రెడీ తెలుసు, అడ్రస్ వచ్చి ఎగ్జాక్ట్లీ పంజగుట్ట సర్కిల్ దగ్గర, పంజగుట్టలో నాగార్జున సర్కిల్ దగ్గర చట్నీస్ పక్కనే ఉంటుంది డానీ పెట్స్ అండ్ కెనల్స్. చట్నీస్ రెస్టారెంట్ బిసైడ్. ఇంకో వీడియోలో కలుగుతాం. అంటిల్ దెన్ బై బై.